T20 క్రికెట్లో ఏ క్షణమైనా ఏదైనా జరగచ్చు అనమాట. దానికి మంచి ఎగ్జాంపుల్ ఏందంటే నిన్న జరిగిన 2 మ్యాచ్లు అనమాట. ఆ 2 మ్యాచ్లు కూడా ఒకటేమో పాకిస్తాన్ నెదర్లాండ్, ఇంకొకటేమో ఇండియా యుఎస్ఏ. ఈ 2 మ్యాచ్లు కూడా గెలవడానికి మెయిన్ కారణం ఏంటంటే మన క్యాచ్ వాళ్ళు మిస్ చేయడం వల్ల ఏంటంటే నెదర్లాండ్ పాకిస్తాన్ మ్యాచ్లో అయితే 5 మస్ట్రప్ క్యాచ్ అయితే నెదర్లాండ్ అయితే మిస్ చేసింది. సో అలా మిస్ చేయడం వల్ల నెదర్లాండ్ గెలిచే మ్యాచ్ ఓడిపోయిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఖచ్చితంగా 5 మస్ట్రప్ క్యాచ్ అయితే నెదర్లాండ్ వాళ్ళు పట్టుంటే మాత్రం ఖచ్చితంగా నిన్న పాకిస్తాన్ అయితే ఓడిపోయేది, నెదర్లాండ్ అయితే గెలిచేది. అలాగే ఇక్కడ కూడా మన ఇండియా జరిగిన మ్యాచ్లో అయితే ఇండియా టాప్ ఆర్డర్ మొత్తం అసలు ఎక్కడ కూడా యుఎస్ఏ బౌలర్ల వల్ల అసలు మన వాళ్ళు నిలదొక్కోలేకపోయారు. ఒక్కడే అది కూడా సూర్యకుమార్ యాదవ్ అతను 84 రన్లు చేయడం వల్ల మనకు ఒక మంచి స్కోర్ అయితే 161 అయితే వచ్చిందనమాట. అయితే సూర్యకుమార్ యాదవ్ 15 రన్లు అంటే 15 రన్స్ ఉన్న దగ్గర అయితే ఒక క్యాచ్ అయితే మిస్ అయింది. సో ఆ క్యాచ్ కనుక యుఎస్ఏ వాళ్ళు పట్టుంటే మాత్రం ఖచ్చితంగా ఇండియా నిన్న యుఎస్ఏ వాళ్ళు టఫ్ టైం ఇచ్చేవాళ్ళు అనమాట. ఎందుకంటే ఆ సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ మిస్ చేయడం వల్లే మనకు ఒక మంచి అయితే స్కోర్ అయితే వచ్చింది. అండ్ లాస్ట్లో అయితే మన బౌలర్లు కూడా మంచిగా బౌలింగ్ వేశారు. మెయిన్గా మహమ్మద్ సిరాజ్ 3 వికెట్లు తీశాడు. అండ్ అలాగే అక్షర్ పటేల్ అండ్ వరుణ్ చక్రవర్తి కూడా మంచిగా బౌలింగ్ వేసి 2 వికెట్లు తీశారు. సో అలా మనమైతే ఈజీగా గెలిచామన్నమాట. ఆ సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్ అయితే మనము ఖచ్చితంగా నిజంగా సూర్యకుమార్ యాదవ్కి మనము ఎంత అసలు పొగిడినా ఎంత మాట్లాడుకున్నా తక్కువే. సూర్యకుమార్ యాదవ్ లాస్ట్ ఓవర్ అయితే సూపర్గా ఆడాడు. 2 ఫౌలు 2 సిక్స్లు. అసలు ఆ బ్యాటింగ్ చూస్తుంటే మాత్రం యుఎస్ఏ వాళ్ళకి అసలు ఏంట్రా ఆ క్యాచ్ అప్పుడే పట్టుంటే బాగుండు అనిపించింది కావచ్చు. ఎందుకంటున్నానంటే ఇలా ఉంటుంది క్రికెట్లో. ఏ క్షణమైనా ఎప్పుడైనా ఏదైనా చిన్న జట్టు అనుకుంటే మాత్రం మనం పప్పులో కాలేసినట్టే. ఎప్పుడు కూడా క్రికెట్లో T20 క్రికెట్లో ఏ జట్టును చిన్న జట్టు అని అంచనా వేయకూడదు. ఖచ్చితంగా ప్రతి జట్టు తమదైన రోజున మంచిగా ఆడి ఎంత పెద్ద టీంకైనా టఫ్ టైం అనేది ఇస్తుంది అనమాట. సో దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నిన్న జరిగిన 2 మ్యాచ్లు. మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.